హాయ్ హలో అండి, వెల్కమ్ టు వాసు ఫిట్నెస్. ఈరోజు మన బాడీ వెయిట్తోనే వర్కౌట్ చేసుకుంటూ వెయిట్ లాస్ ఎలా అవ్వచ్చు, మన బాడీలో ఫ్యాట్ ఎలా తగ్గించుకోవచ్చు, అలాగే మన మజిల్స్ అని స్ట్రెంథనింగ్ ఎలా చేసుకోవచ్చు, మన మజిల్స్ అని టోనింగ్ ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వర్కౌట్ వీడియోలో చూపిస్తానండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వర్కౌట్ వీడియో అండి. ఈ వర్కౌట్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన వర్కౌట్ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. వర్కౌట్లోకి వెళ్దామండి. ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి ఫ్లై జాక్స్ అండి. 20 టైమ్స్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ప్రతి వర్కౌట్ మధ్యలో 30 సెకండ్స్ ఆర్ 45 సెకండ్స్ రెస్ట్ ఇవ్వండి. వర్కౌట్ చేసేప్పుడు మన హార్ట్ రేట్ పెరుగుతుందండి. 30 సెకండ్స్ ఆర్ 45 సెకండ్స్ రెస్ట్ ఇవ్వడం వల్ల మన హార్ట్ రేట్ మళ్ళీ నార్మల్ అవుతుందండి. మన హార్ట్ రేట్ నార్మల్ అయిన తర్వాత నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్ళండి. సెకండ్ వర్కౌట్ వచ్చేసి సైడ్ టు సైడ్ స్క్వాట్ పంచెస్ అండి. 10 టైమ్స్ చేద్దాం. స్క్వాట్ చేసేప్పుడు కిందకి వెళ్ళినప్పుడు బ్రీత్ తీసుకోండి. స్టాండింగ్లో పంచ్ చేయండి, బ్రీత్ అవుట్ చేయండి. 1 2 3 breathe in, breathe out. 4 breathe in, breathe out. 5 breathe in, breathe out. 6 7 8 9 10. వర్కౌట్ చేసేప్పుడు స్లోగా చేయండి, రైట్ వేలో చేయండి. రైట్ వేలో చేయడం వల్ల ఇంజ్యూరీస్ జరగకుండా ఉంటాయండి. అలాగే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా చేస్తూ చేయండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ చేయడం వల్ల మన బాడీలో ఫ్యాట్ త్వరగా బర్న్ అవుతుందండి. మనం త్వరగా వెయిట్ లాస్ అవడానికి హెల్ప్ అవుతుందండి. నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్దామండి. థర్డ్ వర్కౌట్ వచ్చేసి హ్యాండ్ వాక్ టు కోబ్రా స్ట్రెచ్ అండి. 6 టైమ్స్ చేద్దాం. బాడీ ఫ్లాట్ పొజిషన్కి వచ్చిన తర్వాత కోబ్రా స్ట్రెచ్ చేయండి. మళ్ళీ హై ప్లాంక్ పొజిషన్కి వచ్చిన తర్వాత స్లోగా బ్యాక్ రండి. స్టాండింగ్ పొజిషన్. 1 కోబ్రా స్ట్రెచ్. స్లోగా బ్యాక్ రండి. 2 కోబ్రా స్ట్రెచ్. 3 4 5 6. ప్రతి వర్కౌట్ మధ్యలో ఒక సిప్ వాటర్ తీసుకుంటా ఉండండి. బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్దామండి. ఫోర్త్ వర్కౌట్ వచ్చేసి రివర్స్ లంజెస్ టు క్రాస్ టో టచ్ అండి. ఈచ్ సైడ్ 5 టైమ్స్ చేద్దామండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 1 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2 బ్రీత్ ఇన్, breathe out. 3 4 5. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేద్దామండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 1 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 3
4, 5. వర్కౌట్ చేసేప్పుడు స్లోగా చేయండి. మైండ్ టు మజిల్ కనెక్షన్తో చేయండి. మైండ్ టు మజిల్ కనెక్షన్తో చేయడం వల్ల మన బాడీలో ఫ్యాట్ త్వరగా తగ్గుతుందండి. అలాగే మనం వెయిట్ లాస్ అవడానికి హెల్ప్ అవుతుందండి. నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్దామండి. 5th వర్కౌట్ వచ్చేసి స్లో మౌంటైన్ క్లైంబర్స్ అండి. 10 టైమ్స్ చేద్దాం. క్లైంబర్ చేసేప్పుడు బాడీ ఫ్లాట్ తీసుకోండి. నీ ఫార్వర్డ్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ప్రతి వర్కౌట్ మధ్యలో 30 సెకండ్స్ ఆర్ 45 సెకండ్స్ రెస్ట్ అవ్వండి. రెస్ట్ అవ్వడం వల్ల మన హార్ట్ రేట్ మళ్ళీ నార్మల్ అవుతుందండి. నార్మల్ అయిన తర్వాత నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్ళండి. 6th వర్కౌట్ వచ్చేసి స్కేటర్స్ అండి. 15 టైమ్స్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. వర్కౌట్ చేసేప్పుడు స్లోగా చేయండి. రైట్ వేలో చేయండి. రైట్ వేలో చేయడం వల్ల మన బాడీలో ఫ్యాట్ త్వరగా బర్న్ అవుతుందండి. మన వెయిట్ లాస్ అవడానికి హెల్ప్ అవుతుందండి. నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్దామండి. 7th వర్కౌట్ వచ్చేసి లయింగ్ లెగ్ రైజెస్ టు హిప్ లిఫ్ట్ అండి. 12 టైమ్స్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్దామండి. 8th వర్కౌట్ వచ్చేసి ఆర్మ్ ప్లస్ లెగ్ రైజెస్ అండి. ఈచ్ సైడ్ 10 టైమ్స్ చేద్దామండి. నీల్ డౌన్ పొజిషన్ తీసుకోండి. రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ రైజ్ చేయాలండి. పైన బ్రీత్ అవుట్ చేయండి. 2 సెకండ్స్ హోల్డ్ చేయండి. స్లోగా బ్యాక్ రండి. బ్రీత్ తీసుకోండి. 1, 2, 3, 4. స్లోగా చేయండి. బ్యాలెన్స్ చేస్తూ చేయండి. 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్ తీసుకోండి. 1, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2, 3, 4. స్లోగా చేయండి. బ్యాలెన్స్ చేస్తూ చేయండి. 5, 6, 7, 8, 9, 10. ఇదండి వాళ్ళ బాడీ వెయిట్ వర్కౌట్ ఫర్ వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్, మజిల్ స్ట్రెంథనింగ్ అండ్ మజిల్ టోనింగ్ వర్కౌట్ అండి. ఈ వర్కౌట్ చేసే ముందు ఖచ్చితంగా వార్మప్ చేయాలండి. వార్మప్ చేసిన తర్వాత వర్కౌట్ చేయండి. వర్కౌట్ అయిన తర్వాత కూల్ డౌన్ చేయాలండి. ఆల్రెడీ వార్మప్ వర్కౌట్ వీడియో, కూల్ డౌన్ వర్కౌట్ వీడియో మన వర్కౌట్ వీడియోస్లో పోస్ట్ చేశానండి. అవి చూసి ఫస్ట్ వార్మప్ చేయండి. వార్మప్ చేసిన తర్వాత వర్కౌట్ చేయండి. వర్కౌట్ అయిన తర్వాత కూల్ డౌన్ చేయండి. వార్మప్ చేయడం వల్ల మన హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుందండి. మన బాడీ వర్కౌట్ చేయడానికి రెడీ అవుతుంది. వర్కౌట్ చేసేప్పుడు ఇంజరీస్ జరగకుండా ఉంటాయండి. అలాగే వర్కౌట్ చేసేప్పుడు మన బాడీ స్టామినా పెరుగుతుందండి. కూల్ డౌన్ చేయడం వల్ల మన బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుందండి, మొబిలిటీ పెరుగుతుంది, మనకు మజిల్ సోర్నెస్ ఉన్న తగ్గుతుందండి, మన హార్ట్ రేట్ మళ్ళీ నార్మల్ అవుతుంది. నెక్స్ట్ డే వర్కౌట్ చేయడానికి మన బాడీ రెడీగా ఉంటుందండి.
అందుకనే ఖచ్చితంగా వార్మప్ చేయాలండి. వార్మప్ చేసిన తర్వాత వర్కౌట్ చేయాలి. వర్కౌట్ చేసిన తర్వాత కూల్ డౌన్ చేయాలండి. అలాగే ఈ వర్కౌట్తో పాటు రెగ్యులర్గా డైట్ ఫాలో అవుతూ ఉండాలండి. మన డైట్లో ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉండాలండి, ఫైబర్స్ ఉండాలి, కార్బ్స్ కొంచెం తక్కువ తీసుకోండి. రెగ్యులర్గా వర్కౌట్ చేస్తూ ఉండండి, డైట్ ఫాలో అవుతూ ఉండండి. మన వెయిట్ లాస్ గోల్ని ఈజీగా అచీవ్ చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం మన వర్కౌట్ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఈ వర్కౌట్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే మన వర్కౌట్ వీడియోస్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, అలాగే మీకు ఏమన్నా కొత్త వర్కౌట్ వీడియోస్ కావాలన్నా మన వర్కౌట్ వీడియో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు అడిగిన వర్కౌట్ వీడియోస్ కూడా చేసి మన వర్కౌట్ వీడియోస్లో పోస్ట్ చేస్తూ ఉంటానండి. మరిన్ని వర్కౌట్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాసు ఫిట్నెస్.